హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇదిగోండి, ఇదేంటో తెలుసు కదా, మంచిగా అసలు ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది ఎక్కడంటే అక్కడ దీన్ని మనం వేసి పెంచిన అవసరం కూడా లేదు. ఒక్క తడవ వేసామంటే అవి ఓట్ల కంటే అయ్యే వచ్చేస్తుంటాయండి. ఇదిగోండి, ఇవాళ హార్వెస్టింగ్లు ఉన్నాయి. ఇంకా హార్వెస్టింగ్ కొంచెం కొంచెం చేసుకుంటూ చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇంకా బెండకాయలు అవి ఉన్నాయి. సమ్మర్లో కూడా చూడండి, నేను చెప్తుంటాను కదా, మనం కేర్ తీసుకునే దాన్ని బట్టి మనం హార్వెస్టింగ్లకి రెడీ అవుతుంటాయి అని. ఇగోండి, బీరకాయలు కూడా కొంచెం ఇగోండి చిన్నగా, అంటే ఎండలకి ఎక్కువగా ఇగోండి ఇదిగోండి ఇటు వస్తే అంజీరా ఉందండి. అంజీరా హార్వెస్టింగ్ చేసేసుకుంటున్నా. కొంచెం ఎండలకి ఏంటంటే వడిలినట్టు, కానీ మనం వాటర్ ఇస్తూ ఉంటాం కదా, అందువల్ల కొంచెం బాగానే ఉండేయండి మొక్కలు. ఇగోండి, మనం వాటర్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇవ్వండి. ఇగోండి, ఇంక ఇట్టొస్తే దొండకాయలు ఉన్నాయండి కొంచెం. అదే ఇగోండి, ఎండాకాలం కదా, కొంచెం మనం ఈ తగ్గుతూ ఉంటే ఈ కట్ చేసేసి ఇవ్వాలండి. ఇప్పుడు కట్ చేసేస్తే మళ్ళీ మనకి ఇది ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటేనేనండి దొండ తీగలు ఏంటంటే కట్ చేస్తుంటేనే దొండకాయలు అనేటివి బాగా వస్తాయి. ఇవ్వండి, మనము అట్లాగే వదిలేసినా కూడా ఏంటంటే దొండకాయలు అనేటివి కొంచెం మనము కట్ చేసుకొని ఎరువులు ఇస్తామంటే, దీనికి ఆల్రెడీ నేను ఒక వీడియో తీస్తానండి, ఎప్పుడైనా ఏమి ఇస్తాను ఏంటంది కూడా. ఇగోండి చూడండి, ఇవి కూడా టేబుల్ రోజా. ఇగోండి చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, మనం ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి కొంచెం. ఇగోండి, ఇవి ఎండాకాలం కొంచెం కట్ చేసి వేసేసుకున్నాం అనుకోండి, వంగ మొక్కలు ఏంటంటే వేసాక ఒక 3 years వరకు మనకి ఎక్కడికి పోవండి. వంగ మొక్కలు కటింగ్ చేసుకుంటూ ఉండాలి. కటింగ్ చేసి పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు మనకి మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవ్వండి దోసకాయలు, ఇదిగోండి ఉంది. ఇంకొక 2 days తర్వాత కోస్తాలండి దోసకాయలు ఉండేవి. మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు ఇలాంటివి ఏమన్నా ఉన్నా చూసుకొని, ఇగోండి ఇలాంటి తెగుళ్ళు అవన్నీ ఆకులు తీసేసింది ముందు. మెయిన్ ఎండాకాలం వస్తుంటాయండి, మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా మనం ఆర్గానిక్ పద్ధతిలో చేస్తుంటాం కదా, వీటికి సరిపోవన్నమాట. ఇట్లాంటివి ఉన్నప్పుడు చెక్క పౌడర్ ఉంటుంది కదండి, చెక్క స్ప్రే చేసినా కూడా కొంచెం, నేను ఆల్రెడీ పాత వీడియోల్లో కూడా పెట్టున్నానండి. ఇగోండి ఇవన్నీ తీసేస్తుంటానండి. మనం 1 రోజు 2 రోజులు పట్టించుకోకపోయినా రోజు చూసినా ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఆకులన్నీ తీసేస్తాను ఫస్ట్. మనం తీసేయాల్సింది ఫస్ట్ ఇలాంటివన్నీ తీసేస్తే వెంటనే మనకి పక్కదానికి రాకుండా. ఇగోండి ఇగోండి ఇగో చూడండి ఎట్టంటే అట్లాగా పూలు ఉన్నాయండి. ఇక్కడ కొంచెం పూలు కూడా హార్వెస్టింగ్ చేసేస్తానండి. ఇదిగోండి, నేను చెప్తుంటాను కదా, మనం కొంచెం పట్టించుకోకపోయినా ఇదిగోండి ఆకుకూరలు పడాయి, బేర గింజలు పెట్టానండి వీటిలోనూ. వీటికి బదులు ఇగో చూడండి, ఇది చూడండి అంతా పిచ్చిగడ్డలు వచ్చేసాయి. మనము వాటర్ ఇస్తాం కదా, అసలు మొక్కలకైనా కొసరు అంటారు కదా, ఇవి ఎక్కువ వచ్చేసాయి చూడండి. ఇవన్నీ తీసేసుకోవాలండి. మనం ఎంత తీసినా కూడా అవి మళ్ళీ ఎప్పటికప్పుడు మనం సీడ్స్ రాగతాలకే తీసుకోవడానికి ట్రై చేయండి. సీడ్స్ వచ్చాక ఏంటంటే ఎక్కువ అయిపోతాయి. మనం ఒక 2 రోజులు వదిలేసామనుకోండి, ఇగోండి మొత్తం ఇలా అయిపోద్ది అనమాట. గార్డెన్ అంతా గడ్డంతా నిండిపోద్ది. ఇగోండి చూడండి, అసలుకి ఎక్కువ చూడండి. దీంట్లో ఆకుకూరలు వేస్తున్నాను కదా, ఆకుకూరలు వేసాను, ప్లస్ ఇదిగో బేరీలు పెట్టానండి కొత్తగా. అంటే మనం పోయే లోపల కొన్ని స్టోర్ ఇలా చేసి పెట్టుకుంటే అవి వెళ్ళే లోపల మనకి మళ్ళీ కాపు అనేది, అంటే ఎప్పటికప్పుడు అట్లా చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ బీరకాయలు అలాంటివి వస్తూ ఉంటాయండి. ఉన్నప్పుడే కొంచెం ముందుగానే పెట్టేసేసుకుంటే ఒక 2 టబ్బుల్లో ఇలాంటివి
కలిసి వస్తాయి అనమాట. మనం కొనుక్కొని అవసరం కూడా లేదు. ఇదిగోండి ఆకుకూర ఎంత చూడండి, ఆకుకూర కూడా ఉంది. కోసేస్తానండి, కోస్తే మళ్ళీ వసుద్ది, కట్ చేసేస్తాను. ఇదిగోండి చూడండి, మొత్తం ఇటు అయిపోద్దండి మనం పట్టించుకోకుండా ఉంటే. ఇదండి ఇంకా పూలు కూడా కట్ చేస్తుంటాను. మనం ఎంత చేసినా కూడా అండి గార్డెనింగ్లో ఏదో ఒకటి కొత్త కొత్తవన్నీ నేర్చుకుంటూ వస్తామండి మనకి తెలియకుండానే. మనం ఇంకా జూన్ నుంచి కొంచెం చల్లబడిపోతాయి. ఇగోండి ఇవంతా పండు మాగిపోయాయండి పచ్చిమిరపకాయలు. ఇంక ఈ సీజనే అంతే కదా, ఇంకా ఎండలకి ఏంటంటే ఇలా మాగినట్టు అయిపోతుంటాయి. అవి కొంచెం హార్వెస్టింగ్ చేసేస్తుంటాను అప్పటికి. ఇదిగోండి ఇంకా గోంగూర ఇవన్నీ మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఇదిగోండి ఇంకా పూలు అన్నీ ఇంకా తగ్గాయండి. మళ్ళీ ఇంకా ఏదో ఒకటి ఇచ్చుకొని మళ్ళీ వీటికి ఇంకా మళ్ళీ చేయాలన్నమాట. కొంచెం తగ్గిన వెంటనే మనం కేర్ తీసుకోకపోయామనుకోండి అవి కూడా ఇగోండి చూడండి పిచ్చి మొక్కలు. కానీ ఇది మంచిదంటండి తింటే కూడా, నేల ఉసిరి కూడా అంటే దీని ఆరోగ్యం ప్రయోజనాలు కూడా చాలా మంచివి కూడా ఉండేయండి. కానీ ఇది మనకు అవసరం లేదు కదా, ఇంకా గార్డెనింగ్లో ఎక్కువ ఉన్నా కూడా ఈ చెట్లకి ఎక్కువ అయిపోతాయి, అందుకని తీసేస్తుంటానండి. ఇలా హార్వెస్టింగ్ చేసుకున్నప్పుడు అంతా తీసేస్తుంటాను, ఉంచును. ఇది కూడా పూల మొక్క అండి, పడి మొలుస్తుంటాయి కదా, ఇలాంటివి ఉంచి మళ్ళీ మారుస్తూ ఉండాలండి. కొన్ని చూడకుండా వదిలేసామనుకోండి. ఇదిగోండి దోసకాయ చెట్టు కొమ్మ పెట్టాను, బతికింది. ఇదిగోండి పూలు కూడా అయిపోవచ్చాయి. ఇంకా పూలన్నీ ఇవి ఒక తడ కట్ చేసేస్తాను. ఇప్పుడు మొత్తం కట్ చేసేసాను అనుకోండి. చూసారు కదా, చూడండి పచ్చిమిరపకాయలు ఎంత బాగా పూతలు చూడండి, పిందెలు పూతలతో. ఇదిగోండి నేను చెప్తుంటాను కదండి, ఎప్పుడు ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలండి. కష్టపడితేనే ఏదైనా ఫలితం అనేది కూడా చెప్తున్నాను. మనం వేసాక రాలేదనుకుంటాం, కానీ ఏదో ఒకటి దానికంటూ మనం చేస్తేనే కదా ఏదైనా. ఇదిగోండి స్వీట్ కార్న్ ఒకటి కోసానండి, ఇది ఇంకొకటి స్టార్ట్ అవుతుంది చూడండి. హ్యాంగింగు ఇగో ఇంకా పైన ఉన్నాయండి కొంచెం పూలు. ఇగోండి ఇవంతా అంజీరా హార్వెస్టింగ్ అయిపోయిందండి. ఇంకా జాంకాయలు కూడా చూడండి, కాయలు కూడా ఇగోండి. కొంచెం వీటికి కొంచెం మనం కేర్ తీసుకోవాలి. కంపోస్ట్లు అయ్యి 15 రోజులకి 20 రోజులకి ఇస్తూ ఉంటే కొంచెం మొక్కలు అనేది హెల్తీగా, సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి మనం. వర్షాకాలం కన్నా సమ్మర్లో ఎక్కువగా మొక్కలు అనేటివి కాపాడుకోవాలి. ఇగోండి చూడండి ఇలా హ్యాంగింగ్ పూలు పూస్తుంటే ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఒక్కంకి హార్వెస్టింగ్ చేశాను. ఇదిగోండి ఆకుకూరండి, ఒక 3 వంకాయలు దొరికాయి, బెండకాయలు దొరికాయి, దొండకాయలు, ఒక అంజీరా అండి, అంజీరా ఫ్రూటు. కొంచెం పూలు అనేటివి ఎండలు కొంచెం తగ్గాయండి. నేను మళ్ళీ ఇంకా ఇచ్చాను, కొంచెం ఇంకొక 10 డేస్ అట్లాగా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇదండి వీడియో, ఈరోజు వీడియో వచ్చేసేసి చూసారు కదా, మన చెదలతో మనం కోసుకొని పండించుకున్నాం. అంటే చిన్నగా స్థలం ఉన్నాయి ఇది హార్వెస్టింగ్లో, కొంచెం కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మనం పండించుకోవచ్చు కదా. ఇది ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.